ఏదైనా ఒక మంగళవారం రోజు మొదలుపెట్టి 14 రోజులు చేసే కార్యక్రమం ఇది. నిఖిల గురుదేవుల ఆశీర్వాదం అందరికీ కలగాలని చెప్పి కోరుకుంటూ, మా గురుదేవులైన నిఖిలేశ్వర మహారాజ్ పాదపద్మములకు నమస్కరిస్తూ, ఓం నిం నిఖిల భం భైరవాయ నమః. మనము ఏ జన్మలో ఏదో పాపం చేసి ఉంటేనే మనకు ఈ జన్మలో ఎంత కష్టపడ్డా కానీ మనకు ఏ ఉద్యోగం రాదు. ఎంతో మంచిగా చదువుతాం, చదువు ఉన్నతంగా చదివి కాలేజీలో కానీ స్కూళ్ళల్లో కానీ మనం మొదటి ర్యాంకులలో వచ్చి ఉండి కూడా మనము ఈరోజు ఉద్యోగం సంపాదించడానికి ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటాం. ఉద్యోగం అనేది మనకు వస్తేనే మన జీవనోపాధి అనేది గడుస్తుంది. మనం అంత మంచిగా చదివి ఎన్నో గొప్ప గొప్ప చదువులు చదివి బీటెక్లు చదువుతాం, ఎంటెక్లు చదువుతాం. మనము ఆ యొక్క చదువు రంగంలో ఒక స్థాయిలో మంచిగా ఉండి యూనివర్సిటీలో గోల్డ్ మెడల్ వచ్చి కూడా మనకు తగ్గట్టు ఉద్యోగం రాదు. ఎందుకు అసలుకు ఈ విధంగా ఎందుకు జరుగుతుంది? ఆ యొక్క గురుదేవులను ఆచరించినచో, ఆ యొక్క గురుదేవుల ఆశీర్వాదం తీసుకున్నచో, అడిగినచో మనము పూర్వజన్మలో కానీ ఈ జన్మలో కానీ ఏదో ఒక విషయంలో కానీ మనము పాపకార్యాలు చేసి ఉంటాం. పాపకార్యాలు అంటే ఏదో ఎదుటి మనుషులను ఎక్కడనో కాడ నొప్పించడము, ఎదుటి వారు మనపై కనుదిష్టితో మనం మంచిగా చదువుతున్నామన్నప్పుడు చిన్నప్పటి నుండి మనం చదివే చదువులకు మనకు కనుదిష్టి తగులుతూ ఉంటుంది. మనకు ఏదో రకంగా ఎవరికో ఏదో పాపం చేసే ఉంటాం, మనం మాటల ద్వారా పాపం చేసి ఉంటాం, మనం మనసు నొప్పించి ఉంటాం ఎవరిని. ఈ విధంగా ఎన్నో జరుగుతూ ఉంటాయి. మన వల్ల పొరపాట్లు అనేటివి ఏదో జరుగుతూ ఉంటాయి, కానీ ఆ పొరపాట్లు అనేటివి మనకు తెలియదు. అది బాధపడ్డ వాళ్ళకు మాత్రమే తెలుస్తుంది. మనము నిత్య జీవితంలో ఎంతో కష్టపడి మనం పైకి ఎదుగుదామని చెప్పి సర్వ ప్రయత్నాలు చేస్తాం, కానీ ఆ ప్రయత్నాలకు ఎటువంటి సహకారం ఎవరు ఇవ్వలేని పరిస్థితులలో ఉంటారు. ఏ దేవతలు మన ఎన్నో పూజలు చేస్తాం, ఎన్నో వ్రతాలు చేస్తాం, ఎంతోమంది గురువులను ఆశిస్తాం, ఎంతోమంది మనం హోమాలు చేయమంటారు, మనకు కార్యాలు మంచిగా లేవని చెప్పి మనతోటి ఏవేవో జపాలు చేపిస్తారు, మనతోటి నిత్యము మనకు ఏదో విధంగా దైవానుగ్రహం మనకు కలగాలని చెప్పి మనము అన్ని దేవతల యొక్క అన్నీ చేసే ఉంటాం, ఇవి అందరూ పాటించే ఉంటారు. కానీ అయినా కానీ ఉద్యోగం రాదు. దానికి కారణం ఏంటిదో మనం కనుక్కునేసరికి పుణ్యకాలం కాస్త పొడిపోతుంది. అంటే మనకు ఏజ్ దగ్గర పడుతూ ఉంటుంది, ఉద్యోగం రాదు, మన జీవితం నిలదొక్కుకోలేని పరిస్థితులలో ఉంటాం. జీవితం అనేది ఇక సార్థకత ఎలా ఉంటుంది, మనం జీవితంలో ఎలా బతకాలి, మన యొక్క కుటుంబాన్ని ఏ విధంగా మనం పోషించాలి. మనం తల్లిదండ్రులపై ఉన్నన్ని రోజులు తల్లిదండ్రులు మనకు ఏదో విధంగా మనను సాదుతూ ఉంటారు. కానీ అనుకోకుండా మనకు వివాహం జరిగింది అనుకో, వివాహం జరిగినప్పుడు మనపై ఆధారపడి వచ్చేవారికి మనం ఏం సమాధానం చెప్తాం? మనం ఏ విధంగా వీళ్ళను గట్టుకు మనం తీసుకురావాలంటే ఎట్లా? మన సంసార జీవితాన్ని ఆ యొక్క సంసారాన్ని ఈదడం ఎలా? ఆ యొక్క సంసార బాధలు అనేటివి చాలా ఘోరంగా ఉంటాయి. మనకు దీనికి పూర్తి కర్తవ్యంగా మనం ఇంత కష్టపడి ఇంత మంచి చదువు చదివి యూనివర్సిటీలో అంత పొజిషన్ ఉండి కూడా మనకు ఉద్యోగం రాదు. ఉద్యోగం అనేది పురుష లక్షణం. అటువంటిది మనకు ఆ ఉద్యోగం రాక ఏదో చిన్న చిన్న కార్యక్రమాలు చేసుకుంటూ ఎక్కడెక్కడో చిన్న పనులు చేసుకుంటూ చాలని వాటితోటి మనం తీసుకుంటూ కాంపిటీషన్ ఎగ్జామ్స్ గురించి మనము ఎన్నో డబ్బులు ఖర్చు చేస్తూ వాటికి ఫీజులు కడుతూ ఆ యొక్క ప్రతి ఒక్క కాంపిటీషన్కు మనం అటెండ్ అవుతూ వాటికి ఫీజులు కట్టడానికే మన యొక్క సమయం కానీ మన యొక్క డబ్బు కానీ వృధాగా అవుతూనే ఉంటుంది. కానీ అయినా కానీ మనకు ఎటువంటి జాబ్ కానీ ఏవి సంప్రాప్తించవు.
దానికి కారణం ఏమని చెప్పి మనము ఏది చూడలేని పరిస్థితి. అంటే మనకు ఏ విధంగా ఇది సంప్రాప్తిస్తుంది, మనకు ఈ యొక్క ఉద్యోగం మనకు రావాలి, మనం ఏం చేసినాం, అసలుకు మనకు జరిగిన కార్యక్రమం ఏంటిది, మనము ఈ విషయాలన్నింటినీ పరిగణలోకి తీసుకుంటే మనము కొన్ని విషయాలను మనము మర్చిపోతూ ఉంటాం, కొన్ని తప్పులు చేస్తూ ఉంటాం. ఆ తప్పులనన్నింటినీ మన్నించడానికి మనము ఏదైనా ఒక మంగళవారం రోజు మొదలు పెట్టాలి. మనము ఏదైనా ఒక మంగళవారం రోజు ఒక రావి చెట్టు వద్దకు వెళ్ళాలి. రావి చెట్టు వద్దకు, దీనికి సమయపాలన ఏం లేదు. మనము ఉదయం సూర్యోదయం ముందు కానీ సూర్యాస్తమయం తర్వాత కానీ చేస్తే మంచిది, కానీ సమయపాలన లేదు. మనము శుచిగా ఉండి మనము ఒక రావి చెట్టు ముందట కూర్చొని, నేను ఏదో జన్మల్నా ఈ జన్మల్నా నేను చేసిన తప్పిదాలు కానీ, నేను చేసిన యొక్క సర్వ పాపాలు కానీ, నా వల్ల కానీ, నా కుటుంబీకుల వల్ల కానీ, నా పూర్వీకుల వల్ల కానీ ఎటువంటి తప్పిదాలు జరిగినా, నన్ను, నా కుటుంబాన్ని, నా పూర్వీకుల వల్ల జరిగిన పొరపాట్లన్నింటినీ మన్నించమని చెప్పి కోరుకుంటూ అక్కడ ఆ రావి చెట్టు ముందట కూర్చొని మనం చెప్పబోయే మంత్రాన్ని మనము ఒక మాల అంటే ఒక 108 సార్లు ఇలా మంగళవారం రోజు మొదలుపెట్టి 14 రోజులు చేయాలి. ఈ విధంగా 14 రోజులు మనం చేయడం వల్ల మనకు మనం చేసిన పాపకార్యాలైనా కానీ, మన పూర్వీకుల వల్ల మన తల్లిదండ్రులు చేసిన పాపాలు కూడా పిల్లలకు తగులుతాయి అంటారు. అట్లా మనము ఏ విధంగా ఏ పొరపాట్లు ఎక్కడ చేశామో, మనకు లేకపోతే మనం పూర్వజన్మల చేసుకున్న పాపకర్మలు మనం ఈ జన్మలో అనుభవిస్తాం. ఆ పాపకర్మలన్నింటినీ మనం పోగొట్టుకోవాలి. అంటే మనము ఏదో విధంగా గురు సాన్నిధ్యంలో మా నిఖిల గురువు దేవులైన శ్రీ నిఖిలేశ్వర మహారాజు గారి ఆజ్ఞానుసారం మనం మా గురువుదేవులు అందించిన బుక్స్ను వాటిని ఆధీనపరుచుకుంటూ వాటిని చదువుతూ మనము వాటిల్లో ఉన్న సారాంశాన్ని మనము ఈ విధంగా హిందూ ధర్మ రక్షణ కోసం మాత్రమే మనము అన్నింటినీ మొదలుపెట్టడం జరిగింది. ప్రతి ఒక్క హిందువు అనే ధర్మాన్ని, ఈ యొక్క సనాతన ధర్మాన్ని మనం కాపాడుకోవడానికి, మన భారతదేశాన్ని సౌభీక్షంగా ఉంచడానికి మా గురుదేవులు కట్టుకున్న కంకణాన్ని మనము ముందుకు తీసుకువెళ్ళడానికి మనము సర్వ ప్రయత్నాలు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు మనకు ఉద్యోగ సంప్రాప్తి అనేది జరగకుండా ఉండడానికి కారణం ఎలా అనే విషయం గురించి మా గురుదేవుల యొక్క ఆజ్ఞానుసారం ఈరోజు మనం ఈ యొక్క పద్ధతిని తెలియజేయడం జరుగుతుంది. ఏదైనా ఒక మంగళవారం రోజు మొదలుపెట్టి 14 రోజులు చేసే కార్యక్రమం ఇది. ఇది ఉదయం సూర్యోదయం ముందు కానీ సూర్యాస్తమయం సమయం తర్వాత కానీ చేస్తే మంచిది. ఒకవేళ వీలు కాని వాళ్ళు మనము 9 గంటల వరకు చేసుకున్నా పర్వాలేదు. సాయంత్రం మనము 6 గంటల వరకు చేసుకున్నా పర్వాలేదు. ఏదైనా రావి చెట్టు వద్ద మనం వెళ్ళాలి. రావి చెట్టు దగ్గర శుద్ధి చేసుకుని మంచిగా మనం 14 రోజులు చేస్తాం కాబట్టి ఏ పురుగు పూసి రాకుండా అక్కడ శుద్ధి చేసుకోవాలి. శుద్ధి చేసుకొని మంచిగా మనము అక్కడ ఒకటి ఆసనం, మనం ఇంటికాడ నుంచి వెళ్ళి ఒకటి చాప లాంటిది కానీ ఏదైనా చిన్నది మనం కూర్చునేంత మందం తీసుకొని వెళ్ళి కొన్ని మంచినీళ్ళు తీసుకొని వెళ్ళి మనం ఒక మాల జపం చేయాలి. నేను ఇప్పుడు ఈ చెప్పబోయే మంత్రాన్ని మనం డిస్క్రిప్షన్లో కూడా ఇవ్వడం జరుగుతుంది. మీరు అందరూ ఒకసారి నాతో పాటు ఇది మంత్రాన్ని మీరు కూడా నిటారుగా కూర్చోండి. మీరు బెడ్లో కూర్చుంటే మాత్రం బెడ్లో కూర్చోకండి, కొంచెం పక్కకు వచ్చేసి నాతో పాటు చైర్లో కూర్చుంటే పర్వాలేదు. వెన్నును నిటారుగా పెట్టి నాతో పాటు ఈ యొక్క మంత్రాన్ని జపించండి. ఈ యొక్క మంత్రాన్ని డిస్క్రిప్షన్లో కూడా ఇవ్వడం జరుగుతుంది. నాతో పాటు మీరు కూడా జపించండి. ఓం నమో మాతంగేశ్వరి సర్వరాజముఖరంజని హ్రీం క్లీం శ్రీం ఉద్యోగం మే సాధయ క్లీం క్లీం హ్రీం హోం ఫట్ స్వాహా.
మళ్ళీ ఒకసారి ఓం నమో మాతంగేశ్వరి సర్వరాజముఖరంజని హ్రీం క్లీం శ్రీం ఉద్యోగం మే సాధయ సాధయ క్లీం క్లీం హ్రీం హోం ఫట్ స్వాహ. మళ్ళీ ఒకసారి ఓం నమో మాతంగేశ్వరి సర్వరాజముఖరంజని హ్రీం క్లీం శ్రీం ఉద్యోగం మే సాధయ సాధయ క్లీం క్లీం హ్రీం హోం ఫట్ స్వాహ. ఈ యొక్క మంత్రాన్ని 108 సార్లు మనము ఏం మాల మనం మనం ఏ జపమాల లేకున్నా పర్వాలేదు, 108 సార్లు మనం ఏళ్ళ మీద లెక్క పెట్టుకున్నా పర్లేదు. కాకపోతే రావి చెట్టు దగ్గర కూర్చొని మంగళవారం రోజు మొదలు పెట్టండి. ఏ సమయమైనా పర్వాలేదు. దీనికి నిష్టలు ఏం లేవు. మీరు ఈ యొక్క మంత్రాన్ని మాత్రం ఉచ్చారణ చేయండి. మీకు అంత త్వరగా మీకు సంప్రాప్తిస్తుంది ఖచ్చితంగా ఉద్యోగం. మీరు ఈ యొక్క మంత్రం ఉచ్చారణ చేశాక మనము మన ఇంట్లో నుండి ఒక బియ్యపిండిలో చక్కెర కలుపుకొని కొద్దిగా ఒక పిరికెడంతా తీసుకొని వెళ్ళి ఆ రావి చెట్టు దగ్గర వేసి, అక్కడ మీరు తీసుకువెళ్ళిన నీళ్ళు కూడా రావి చెట్టుకు వేసి అక్కడ మీరు మొక్కేసి ఇక వచ్చేయండి. ఇలా 14 రోజులు చేయండి. 14 రోజులు చేస్తే మీకు ఈ యొక్క ఎటువంటి రుణానుబంధంగా మనకు మనం చేసిన పాప కార్యాలయాన్ని పోయి మనకు ఖచ్చితంగా మంచి జరుగుతుంది. మీరు ఈ యొక్క మంత్రంతో ఎవరు ఉద్యోగం సంపాదించినా కానీ మీరు కామెంట్ రూపంలో మనకు తెలియజేయండి. ఎందుకంటే మన ద్వారా మీరు సంపాదించుకున్నది అందరికీ తెలియజేయడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా మీరు ఇది పాటించండి. ఇది మహా అద్భుతమైన ప్రక్రియ. ఖచ్చితంగా 14 రోజులు చేయండి. మీరు 14 రోజులు అయిపోయే సమయం వరకే మీకు ఏదో ఒక ఉద్యోగం ఖచ్చితంగా వస్తుంది. ఇది ఖచ్చితంగా మా గురుదేవుల ఆశీర్వాదం అందరికీ ఉంటుంది. ఆ యొక్క ప్రత్యంగిరా మాత యొక్క ఆశీర్వాద బలంతో ఈ మంత్రోపదేశం అమ్మవారి కృప వల్ల అందరూ మంచి జరిగి జీవితంలో ఎంతో పై స్థాయికి వెళ్తారని చెప్పేసి మీకు అందరికీ ఆశీర్వదిస్తూ ఈ యొక్క వీడియో చూసి వెళ్ళకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. జై ప్రత్యంగిరా మాత.